అసెంబ్లీ ముఖం చూడని వైనం. ఇక కేసీఆర్ విషయానికి వస్తే ఆయన గడిచిన ఏనర్థం కాలంగా అసెంబ్లీ ముఖం చూడటం లేదు. ఆయన తన పార్టీ ఓటమి పాలైన తర్వాత ఎక్కువసేపు ఫామ్ హౌస్లోనే గడుపుతున్నారు అని అంటున్నారు. ఇక అసెంబ్లీలో విపక్షం బాధ్యతలు అన్నీ కూడా తన కుమారుడు కేటీఆర్కి అలాగే అల్లుడు హరీష్ రావుకు అప్పగించారు. దాంతో వారే అసెంబ్లీలో బీఆర్ఎస్ తరపున తన వాణిని వినిపిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అనేకసార్లు కేసీఆర్ని అసెంబ్లీకి రావాలని కోరారు. ఏ విషయమైనా అసెంబ్లీ వేదికగానే చర్చించాలని కూడా ఆయన సూచిస్తూ వచ్చారు. రేవంత్తో ఫేస్ టు ఫేస్ తప్పదా? ఈ తీరుగానే మరో 3.5 ఏళ్ల పాటు అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ గడపాలని ఆలోచించి ఉండవచ్చు అంటున్నారు. అయితే సీన్ మారుతోంది. కేసీఆర్ తప్పనిసరిగా అసెంబ్లీకి రావాల్సిన అనివార్యత అయితే ఏర్పడిందని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన 600కు పైగా పేజీల నివేదికను అసెంబ్లీలోనే ప్రవేశపెట్టి చర్చించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది. దాంతో కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సి ఉంటుందని అంటున్నారు.